నంద్యాలలో వేసవి హాకీ శిక్షణ శిబిరం శనివారం ప్రారంభించారు. మే మాసం చివరి వరకు శిక్షణ ఇవ్వనున్నారు. నంద్యాల జిల్లా కేంద్రంలో వేసవి క్రీడా సందడి మొదలైంది. జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వేసవి హాకీ శిక్షణ శిబిరం శనివారం ఘనంగా ప్రారంభమైంది. నంద్యాల స్థానిక ఎస్పీజీ క్రీడా మైదానంలో వేసవి హాకీ శిక్షణ శిబిరాన్ని హాకీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు చాణక్యరాజు ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. నేటి నుండి మే నెల 31వ తేదీ వరకు ఈ శిక్షణా తరగతులు కొనసాగనున్నాయి. చాణక్యరాజు మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో కూడా రాణించాలని, తద్వారా వారికి ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని పేర్కొన్నారు. ఈ శిక్షణా శిబిరంలో క్రీడాకారులు నిష్ణాతులైన కోచ్ల వద్ద చక్కని మెలకువలు నేర్చుకుని రాష్ట్ర మరియు జాతీయ స్థాయికి ఎదగాలని ఆయన ఆకాంక్షించారు. నంద్యాల నుండి ఇప్పటికే పలువురు క్రీడాకారులు జాతీయ స్థాయిలో రాణిస్తున్నారని, వారిని స్ఫూర్తిగా తీసుకుని ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో హాకీ నంద్యాల జిల్లా ఉపాధ్యక్షుడు మాణిక్యరాజు, అసోసియేట్ కార్యదర్శి దివాకర్, స్టీఫెన్, క్రీడాకారులు రవికుమార్, మిద్దె చార్లెస్, కోచ్ శ్రావణ్ మరియు క్రీడాకారులు పాల్గొన్నారు. ఇది ముఖ్యంగా వాళ్ళు నేషనల్కి ఆడడానికి అవకాశాలు కల్పించడానికి మా హాకీ ఆంధ్రప్రదేశ్ ద్వారా ప్రయత్నాలు జరుగుతున్నాయి. కొంతమంది పిల్లలు నేషనల్ ఆడినారు. అట్లాగే ఇక ముందు కూడా ఎక్కువ మంది ఇక్కడ నుంచి పిల్లలు హాకీ నేషనల్కు ఆడడానికి ప్రయత్నం చేస్తాము. వాళ్ళ యొక్క ఆట తీరును బట్టి వాళ్ళ సెలెక్షన్ ఉంటుంది. పిల్లలు బాగానే ప్రాక్టీస్ చేస్తున్నారు. ఈ కార్యక్రమం సమ్మర్ కోచింగ్ క్యాంప్ అనేది నెల రోజులు జరుగుతూ ఉంది. పిల్లలకు అందరికి కూడా పిల్లలకు సెలవులు కాబట్టి ఈ సెలవులలో వాళ్ళకు మంచి అవకాశం ఇది. వాళ్ళ యొక్క సమ్మర్ కోచింగ్ క్యాంపును వాళ్ళు ఒక అవకాశంగా తీసుకొని ఈ యొక్క కార్యక్రమంలో వాళ్ళు విజయవంతంగా వాళ్ళ యొక్క హాకీని నేర్చుకొని, ఇదే కాదు మిగతా క్రీడలకు కూడా హాకీ శాప్ వాళ్ళు ప్రోత్సాహం చేస్తున్నారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ అంతటా కూడా ఈ శాప్ ద్వారా ఈ కోచింగ్ క్యాంపులు నడుస్తున్నాయి. అందులో భాగంగా హాకీ కూడా ఒకటి కాబట్టి పిల్లలందరూ కూడా ఉత్సాహంగా పాల్గొంటున్నారు. హలో అండి, నేను మీకు రాక్షిత. ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు నంద్యాల కమ్యూనికేషన్స్.